హే గైస్, వెల్కమ్ బ్యాక్. డే 3. ఈ వీడియోలో మనం రియాక్ట్ కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవట్లేదు. స్టేట్, ఏపీఐ కాల్స్, హుక్ అంటే ఏంటో నేర్చుకోవట్లేదు. బట్ హానెస్ట్గా చెప్పాలంటే ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు మనం తీసుకున్న డెసిషన్ ఈ మొత్తం సిరీస్లో మన కోడ్ బేస్ని క్లీన్గా ఉంచాలా, లేదా డే 10 లోపే మిస్ అయిపోవాలా, అంటే క్లమ్జీ అయిపోవాలా, ఏ ఫంక్షన్ ఎక్కడుందో తెలియకుండా కోడ్ మొత్తం ఒకే చోట రాయాలా, ఆ క్లమ్జీనెస్ అనేది క్లియర్ చేయడానికి ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఆర్గనైజ్డ్ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మన కోడ్ బేస్ని క్లీన్గా ఉంచుతుంది. సో ఈ వీడియో దాని మీదే, ఫోల్డర్ స్ట్రక్చర్ మీద ఎలా క్రియేట్ చేయాలి, అంటే ఒక ప్రొఫెషనల్ డెవలపర్స్ ఎలా వాళ్ళ ప్రాజెక్ట్, ఒక ఆర్గనైజేషన్లో కానీ ప్రొఫెషనల్ డెవలపర్ కానీ వాళ్ళ ప్రాజెక్ట్స్ అనేవి ఎలా ఆర్గనైజ్డ్ క్లీన్గా ఉంచుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నాకు తెలిసినంత వరకు ఈ ప్రాబ్లం అనేది చాలామంది ఫేస్ చేస్తుంటారు. అంటే ప్రొఫెషనల్ డెవలపర్స్ కూడా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటారు. ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం, అన్ని ఫోల్డర్స్ని ఎస్ఆర్సి ఫోల్డర్లోనే పెట్టడం, ఒక 20-30 డేస్ అయిన తర్వాత మీ ప్రాజెక్ట్ అనేది 30-40 ఫైల్స్ అవుతాయి. అందులో మీరు పర్టికులర్ ఒక ఫంక్షన్ కనుక్కోవాలంటే ఏ ఫైల్లో ఉందో కూడా తెలియదు. అంటే ప్రస్తుతానికి ఒక ప్రాజెక్ట్లో మీరు ఒక డేట్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఆ ఫంక్షన్ ఎక్కడ రాస్తారు? పర్టికులర్గా ఒక ఫోల్డర్లో అనేది రాయరు. ఏదో ఒక కాంపోనెంట్ ఫోల్డర్లోనో, ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసిన దాన్ని అక్కడే మనం డేటాను చూపిస్తున్న ఆ కాంపోనెంట్లోనే చూపిస్తున్నాం కాబట్టి అక్కడే రాసేస్తారు. ఇలా ఒక్కో ఫంక్షన్కి దాంతోపాటు కోడ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో అలా కాకుండా క్లీనర్ వేగా ఆలోచించారనుకోండి, ఒక క్లీన్ కోడ్ రాయాలనుకున్నారనుకోండి, ఒక ఫంక్షన్ అంటే పూర్తిగా ఏమాత్రం రియాక్ట్ అంటే మనం యూఐ కాంపోనెంట్స్ లేని ఫ్రంట్ ఎండ్ సైడ్ చూపించకుండా ప్యూర్ ఫంక్షన్స్ ఉన్నామనుకోని, ఆ ఫంక్షన్స్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకున్నాం అనుకొని, అలా డేటా అంటే ఏపీఐ కాల్స్ ఉంటాయి, అవన్నీ ఒక ఫోల్డర్లో, కాంపోనెంట్స్ ఉంటాయి అవన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది మనకి క్లీన్గా అర్థమవుతుంది. సో ఇది మనం ఒక ఫంక్షన్ వెతుకుతున్నాం అనుకోండి, పర్టికులర్ ఫోల్డర్కి వెళ్తాం. సో ఇలా ఈజీ అవుతుంది. ఇదే ఫోల్డర్ స్ట్రక్చర్ అంటే కేవలం ఆర్గనైజేషన్ మాత్రమే కాదు, మెంటల్ క్లారిటీ ఇస్తుంది. స్టే ఇదే ప్రాజెక్ట్లో నెలల తరబడి చేసిన ఏ ఫైల్ ఎక్కడుందో తెలిసిపోతుంది, ఎక్కడున్నా కనిపెట్టగలం. సో మన క్లియర్లీ కావాల్సిన ఫోల్డర్ స్ట్రక్చర్ అయితే ఇది. ఎస్ఆర్సి లోపల యాసెట్స్, కాంపోనెంట్స్, కాంటాక్ట్స్, హుక్స్, పేజెస్, యూటిల్స్. సో యాసెట్స్ వచ్చేసి చూపిస్తా. సో ఇక్కడ చూడండి, ఇది నా పోర్ట్ఫోలియో వెబ్సైట్. సో కొంతమంది వాళ్ళ పోర్ట్ఫోలియో వెబ్సైట్లో ఇమేజెస్ పెట్టుకుంటారు కదా ఇక్కడ. సో అది అనేది మనం గూగుల్ ఇమేజెస్లో ఉండదు. సో అంటే కొంతమంది పోస్ట్ చేసుకుంటారు, కొంతమంది పోస్ట్ చేసుకోరు. స్టాటిక్గా ఉండాలంటే అవన్నీ ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే స్టాటిక్గా రన్ అవ్వాలంటే అవి యాసెట్స్లో పెట్టుకోవాలి. ఇది మాత్రమే కాదు, ఐకాన్స్, ఫాంట్స్ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు అందులో యాసెట్స్లో. కాంపోనెంట్స్ వచ్చి రీయూజబుల్ పీసెస్. ఇది నా వెబ్సైట్ కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి. కార్డ్ కాంపోనెంట్ అనుకోండి, ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి, మల్టిపుల్ కార్డ్స్ ఉన్నాయి. బట్ నేను మల్టిపుల్ టైమ్స్ వీటన్నిటికీ సపరేట్గా క్రియేట్ చేయలేదు, ఒకే కార్డ్ క్రియేట్ చేసా. బట్ డేటా అనేది డిఫరెంట్ ఇచ్చా. అర్థమైనా? అది కాంపోనెంట్ అంటే. నెక్స్ట్ కాంటాక్ట్స్ అంటే డేటా, అంటే సైన్ ఇన్ తర్వాత ఇక్కడ డేటా ఉంటుంది. అంటే మనం క్రియేట్ చేసిన ప్లాన్స్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది కదా, ఆ ప్లాన్ అనేది స్టోర్ అవ్వాలి. అది ఒక చోట వాడుతున్నాం అంటే ఈ యాప్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లాన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటా అనేది మొత్తం త్రూ అవుట్ యాప్ మనం షేర్ చేస్తున్నాం, అంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. అంటే యూజర్ డేటా ఉంటే ఇక్కడ లాగిన్ అని మనకు ఉంటుంది. ఇక్కడ డెమో అకౌంట్లో ఉన్న ప్రస్తుతానికి ఇక్కడ యూజర్ లాగిన్ ఉన్నాడు అనుకోండి, మనం ఏ పేజెస్కి పోయినా ఎక్కడికి పోయినా ఆ డేటా అనేది షేర్ అవుతూనే ఉంటుంది. వాటి ఇన్ఫర్మేషన్ అనేది గెట్ చేసుకోగలిగితే అది కాంటాక్ట్స్ అనమాట. అంటే త్రూ అవుట్ యాప్ మొత్తం మన డేటాని షేర్ చేయగలిగితే అది కాంటాక్ట్స్లో పెట్టుకుంటాం. హుక్స్, ఈ కన్ఫ్యూజింగ్ పార్ట్. ఈ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అది కూడా డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది.
బట్ త్రూఅవుట్ యాప్ కాకుండా పర్టికులర్ కాంపోనెంట్కి పర్టికులర్ ఒక అంటే పర్టికులర్ కాంపోనెంట్కి మాత్రమే షేర్ చేసుకుంటే అది హుక్స్ అనమాట. పేజెస్ అంటే ఓకే. సో ఇది నా వెబ్సైటు. పేజెస్ అంటే చూపిస్తా. ఇక్కడ యూఆర్ఎల్కి ఇది చేస్తుంది. ఇక్కడ యూఆర్ఎల్ అనేది చేంజ్ అవుతుంది. పేజెస్ వచ్చి అబౌట్. సో అబౌట్ దీనికి ఒక యూఆర్ఎల్ ఉంది. సో పర్టికులర్ పేజ్కి అనేది షిఫ్ట్ అవుతుంది. సో ఇది యూఆర్ఎల్ బేస్డ్. ఇలా యూఆర్ఎల్ రిలేటెడ్ అయితే అవి పేజెస్లోకి వస్తాయి. అంటే కొంతమంది అంటే లాగిన్ పేజ్, రిజిస్ట్రేషన్ పేజ్, ల్యాండింగ్ పేజ్, ఇలా యూటిల్స్ అంటే ప్యూర్ ఫంక్షన్స్ కొంతమంది అంటే ఇక్కడ కొంతమందికి డేట్ రన్ చేస్తూ ఉంటారు. డేట్ అండ్ టైం రన్ అవుతూ ఉంటుంది, స్టాప్ వాచ్ ఇలాంటివి చూపిస్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ ప్యూర్ ఫంక్షన్స్ అన్నమాట. అంటే యూఐ చూపించేది ఒకటి, బట్ దాని వెనకాల రన్ అయ్యే ఫంక్షన్ ఒకటి. సో ఆ ప్యూర్ ఫంక్షన్స్ అనేవి యూటిల్స్లో పెడతాం. సో దట్ ఈస్ ఇట్. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ డెసిషన్ ఫ్రేమ్వర్క్ చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాజెక్ట్లో అయినా కానీ ఏ ప్రాజెక్ట్లో అయినా కానీ ఈ 3 క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. ఆ ఫైల్ అనేది ప్యూర్గా రిటర్న్ అంటే జేఎస్ఎక్స్ ఫైల్ని రిటర్న్ చేస్తే, అంటే రియాక్ట్ కోడ్ని రిటర్న్ చేస్తుంది అనుకోండి, అది ఐదర్ పేజెస్ లేదా కాంపోనెంట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, పేజెస్ అనుకోండి యూఆర్ఎల్ అంటే నాది ఒక వెబ్సైట్ ఉంది, అంటే పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉంది, gopikoduri.com. ఇక్కడ దీని తర్వాత డాష్ బోర్డ్ అని వస్తుంది. అంటే ఆ యూఆర్ఎల్ అనేది అక్కడ ఎంటర్ చేసినప్పుడు దాని మీద ఒక పేజ్ వస్తుంది. సో అది డైరెక్ట్గా డాష్ బోర్డు లేదా ల్యాండింగ్ పేజు లేదా లాగిన్, ఆత్ పేజు, లాగిన్, రిజిస్ట్రేషన్ ఇలా వచ్చింది అనుకో, అది పర్టికులర్గా యూఆర్ఎల్కి సంబంధించింది. సో వాటిని అయితే పేజెస్లో పెట్టాలి. యూఐ కాంపోనెంట్స్ అంటే లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్స్లో చిన్న చిన్న బటన్స్ ఉంటాయి చూడండి. అంటే బటన్స్ అందులోనూ ఉంటుంది, ఇందులోనూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే రీయూజబుల్ చేస్తున్నాం. సేమ్ బటన్స్నే రీయూజబుల్గా వేరే దాంట్లో కూడా వాడుతున్నాం. సో ఇలాంటి వాటిని కాంపోనెంట్స్లో పెట్టాలి. సెకండ్ క్వశ్చన్, యూజ్తో మొదలయ్యే ఒక ఫంక్షన్ జావా స్క్రిప్ట్ని అంటే రియాక్ట్ కోడ్ని రిటర్న్ చేయకుండా ప్యూర్ ఫంక్షన్స్ని వాడుతూ అంటే ప్యూర్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తుంటే అది హుక్స్ అన్నమాట. థర్డ్ క్వశ్చన్, రియాక్ట్ లేకుండా ప్యూర్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ డేటా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ లేదా వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుందంటే అది యూటిల్స్ పేజ్లోకి వెళ్ళాలి. ఒకవేళ డేటాని అంటే పూర్తి యాప్లో షేర్ చేస్తుందంటే అది కాంటెక్స్ట్. ఓన్లీ స్టాటిక్ డేటా అంటే ఇమేజెస్, ఐకాన్స్ ఇలాంటివి పెట్టుకోవాలనుకుంటే అది యాసెట్స్. అంతే. ఈ 3 క్వశ్చన్స్ అడిగితే అది ఏ ఫైల్ ఎందులోకి వెళ్ళాలనేది మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు బిగినర్స్ చేసే మిస్టేక్ చెప్తా క్లోజ్ చేసే ముందు. కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేస్తారు, బట్ అది పేజో తెలీదు, కాంపోనెంటో తెలీదు, అన్నీ ఒకే దాంట్లోనే పెట్టేస్తారు. లైక్ ఇప్పుడు పేజెస్ డాష్ బోర్డ్ అనేది అక్కడే ఉంటుంది, బటన్ అనేది అక్కడే ఉంటుంది. బటన్స్ ఒక కాంపోనెంట్, లాగిన్ పేజ్ అందులోనే ఉంటుంది, డాష్ బోర్డ్ పేజ్ అక్కడే, లాగిన్ పేజ్ అక్కడే, రిజిస్ట్రేషన్ పేజ్ అక్కడే. ఇలా మల్టిపుల్ పేజెస్తో పాటు చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉన్న అన్నీ అందులోనే పెట్టేస్తారు. ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తారు, అది ఏదో ఒకటి హెల్పర్స్ ఇంకా వేరే ఏదో ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. ఈ కాంపోనెంట్స్ పేజ్లో ఏదైతే ఫిట్ అవుతుందో అది మొత్తం తెచ్చి ఈ హెల్పర్ ఫోల్డర్లో పెట్టేస్తారు. సో ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఉండదు. సో రెండోది ఏంటంటే, ఫోల్డర్ క్రియేట్ చేయరు. అంటే ఇది చేద్దాం అనుకుంటారు, బట్ క్రియేట్ చేయరు. ఎండ్ ఆఫ్ ద డే ప్రాజెక్ట్ అయిపోయేసరికి అది ఎప్పటికీ క్రియేట్ చేయకుండా వదిలేస్తారు. సో ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది ముందుగానే క్రియేట్ చేసుకుంటే, సో మనం క్రియేట్ చేసాం కాబట్టి ఇందులో ఏదో ఒక ఫోల్డర్లు పెట్టాలి అని మనకు అనిపిస్తుంది. సో ఫస్ట్ క్రియేట్ చేయడం అనేది ఆర్గనైజేషన్ గైస్. సో ఫస్టే క్రియేట్ చేసుకోండి. సో అలా క్రియేట్ చేసుకుంటేనే అందులో ఫోల్డర్స్ పెట్టాలని మనకు అనిపిస్తుంది. అది ఏ ఫోల్డర్స్ అనేది
మీకు అర్థం అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. సో, ఫస్ట్ అనేది ఆర్గనైజేషన్ ముఖ్యం. సో, ఫస్టే క్రియేట్ చేసి పెట్టుకుంటే మీకు సింపుల్‌గా ఉంటుంది. ఫోల్డర్ ఎందులోకి ఎక్కడ పెట్టాలి అని. డే 3 6 ఫోల్డర్స్, 3 క్వెషన్స్. సో, ఈ ఫ్రేమ్ అంటే ఈ ఈ వీడియో అనేది మీకు ఈ అంటే కెరియర్ డెవలపర్‌గా మీ కెరియర్ మొత్తం యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో వచ్చి రియాక్ట్ రూట్ ఇన్‌స్టాల్ చేద్దాం. అంటే పేజెస్ మీద రూటింగ్ ఎలా చేస్తాం? అంటే ఒక పేజెస్ నుంచి ఇంకో పేజెస్‌కి ఎలా జంప్ అవుతాం? అనేది ఇన్‌స్టాల్ చేసి సెటప్ చేద్దాం. సో, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.